హాయ్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో నల్లి ఆశించినప్పుడు వాటి యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయనేది తెలియజేస్తాను. సో, నల్లి ఆశించడం వల్ల ఆకులు కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు గమనించినట్లయితే ఫోటోలో అవి అట్లా కింది వైపు ముడుచుకోవడం జరుగుతుంది. సో, అదేవిధంగా ఈ నల్లి యొక్క ప్రభావం ఉన్నప్పుడు ఆకులనేది పెలుసుగా మారి రాలిపోవడం జరుగుతాయన్నమాట. పెలుసుగా మారిపోవడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఈ నల్లి ఆశించడం వల్ల ఇవి చూడండి మొత్తం కిందికి ముడుచుకోవడం జరుగుతుంది. అదేవిధంగా పెలుసుగా ఉన్నాయి. సో, దీనివల్ల ఏమైతదంటే ఆకు యొక్క కలర్ అనేది అయిపోవడం జరుగుతుంది. అంటే పసుపు రంగులో మారిపోవడం జరుగుతుంది. గ్రీనిష్ నుంచి పసుపుగా మారుతున్నాయి. కొన్ని ఫోటోలో మనం చూసుకున్నట్లయితే మారుతాయి ఆ విధంగా. సో, అదేవిధంగా ఉధృతి ఎక్కువ ఉన్నట్లయితే మొగ్గలు రాలిపోవడం, అలాగే పెరుగుదల ఆగిపోవడం, మొక్కలు ఎండిపోవడం జరుగుతుంది. సో, మనకు వీటి వల్ల ఈ నల్లి ఆశించడం వల్ల వివిధ పంటల్లో ఎక్కువ నష్టాన్ని కలుగజేస్తాయన్నమాట. సో, కావున మనకు నల్లి మన పంట మీద ఆశించినట్లయితే గుర్తించి వాటి లక్షణాలు చూసి వాటి నివారణ చర్యలు చేపట్టాలి. సో, ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే ఇది షుగర్ కేన్. చెరుకుల్లో నల్లి ఆశించినప్పుడు ఈ విధంగా లక్షణాలు మనకు కనబడతాయి చెరుకులో. సో, మనం చూసుకున్నట్లయితే నల్లి గమనించిన వెంటనే వాటి నివారణ చర్యలు చేపట్టి కంట్రోల్ చేసుకున్నట్లయితే మొక్క అనేది పెరుగుదల జరుగుతుంది. అదేవిధంగా ఆకులు సాపుగా ఉంటాయి. సో, కిందికి ముడత అనేది రాదు అనమాట. సో, వాటి లక్షణాలు గుర్తించిన వెంటనే నివారణ చర్యలు చేపట్టడం మంచిది.